అందరికీ వందనాలండి. రోమపత్రిక 15వ అధ్యాయాన్ని చదువుకుందాం. కాగా బలవంతులమైన మనము మనలను మనమే సంతోషపరచుకొనక బలహీనుల దౌర్బల్యమును భరించుటకు బద్ధులమై ఉన్నాము. తన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతివాడును మేలైన దానియందు అతనిని సంతోషపరచవలెను. క్రీస్తు కూడా తను తాను సంతోషపరచుకొనలేదు కానీ నిన్ను నిందించే వారి నిందలు నా మీద పడెను అని వ్రాయబడినట్టు ఆయనకు సంభవించెను. ఏలయనగా ఓర్పు వలనను లేఖనం వలన ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి. మీరేకభావము గలవారే ఏకగ్రీవముగా మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి యొక్క దేవుని మహిమపరచు నిమిత్తము క్రీస్తు యేసు చిత్త ప్రకారము ఒకరితోనొకడు మనస్సు కలిగిన వారై ఉన్నట్లు ఓర్పునకును ఆదరణకును కర్త యొక్క దేవుడు మీకు అనుగ్రహించును గాక. కాబట్టి క్రీస్తు మిమ్మల్ని చేర్చుకున్న ప్రకారము దేవునికి మహిమ కలిగినట్లు మీరును ఒకరినొకరు చేర్చుకునుడి. నేను చెప్పున్నదేమనగా పితరులకు చేయబడిన వాగ్దానం విషయంలో దేవుడు సత్యవంతులను స్థాపించుటకును అన్యజనులు ఆయన కనికరమును గూర్చి దేవుని మహిమపరచుటకును క్రీస్తు సున్నతి గలవారికి పరిచారకుడాయను. అందు విషయమై హేతు చేతను అన్యజనుల్లో నేను నిన్ను స్తుతింతును, ఈ నామ సంకీర్తనము చేయుదును అని వ్రాయబడి ఉన్నది. మరియు అన్యజనులారా ఆయన ప్రజలతో సంతోషించుడి అనియు, మరియు సమస్త అన్యజనులారా ప్రభువును స్తుతించుడి, సకల ప్రజలు ఆయనను కొనియాడుదురుగాక అనియు చెప్పి ఉన్నది. మరియు యెషయా ఎలాగూ చెప్పుచున్నాడు, యెషయాల నుండి వేచుగురు అనగా అన్యజనులు ఏరుటకు లేచివాడు వచ్చును, ఆయనందు అన్యజనులు నిరీక్షణించుదురు. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారంగా నిరీక్షణ గలవారొకటి నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మిమ్మల్ని నింపునుగాక. నా సహోదరులారా, మీరు కేవలము మంచివారును సమస్త జ్ఞాన సంపూర్ణులను ఒకరికి ఒకరు బుద్ధి చెప్పు సమర్థులనై ఉన్నారని నా మట్టుకు నేను మిమ్మల్ని రూఢిగా నమ్ముచున్నాను. అయినను అన్యజనులు అను అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి ప్రీతికరమగునట్లు నేను సువార్త విషయమై యాజక ధర్మం జరిగించుచు దేవుని చేత నాకు అనుగ్రహించబడిన కృపను బట్టి అన్యజనుల నిమిత్తము యేసుక్రీస్తు పరిచారకుడనైతిని. ఇది హేతువు చేసుకునే మీకు జ్ఞాపకం చేయవలని ఉండి ఎక్కువ ధైర్యం కలిగి సంక్షేమంగా మీకు వ్రాయుచున్నాను. కాగా క్రీస్తు యేసును బట్టి దేవుని విషయమైన సంగతులలో నాకు అతిశయ కారణం కలదు. ఏలయనగా అన్యజనులు విధేయులగినట్లు వాక్యము చేతను క్రియ చేతను గురుతుల బలము చేతను మహత్కార్యముల బలము చేతను పరిశుద్ధాత్మ బలము చేతను క్రీస్తు నా ద్వారా చేయించిన వాటిని గూర్చే కానీ మరి దేనిని గూర్చి మాట్లాడ తెగింపను. కాబట్టి యెరూషలేము మొదలుకొని చుట్టుపక్కల ఉన్న ప్రదేశములందు ఇల్లూరికం ప్రాంతముల వరకు క్రీస్తు సువార్తకు పరిపూర్ణంగా ప్రకటించున్నాను. నేనైతే మరి ఒక్కని పునాది మీద కట్టబడకుని నిమిత్తము ఆయన గూర్చిన సమాచారం ఎవరికి తెలియబడలేదో వారు శూద్రునియు వినని వారు గ్రహింతురనియు వ్రాయబడిన ప్రకారం క్రీస్తు నామం మెరుగని చోట్లను స్వార్థను ప్రకటింపవాలని మిక్కిలి ఆశ కలవాడనై ఉండి అలాగున ప్రకటించి తిని. ఈ హేతువు చేతను మీ వద్దకు రాకుండా నాకు అనేక పర్యాయముల ఆటంకం కలిగెను. ఇప్పుడైతే ఈ ప్రదేశములలో నేను ఇంకనూ సంచరించవలసిన భాగము లేదు కనుక అనేక సంవత్సరముల నుండి మీ వద్దకు రావాలని మిక్కిలి ఆపేక్ష కలిగి నేను స్పెయిన్ దేశములకు వెళ్ళినప్పుడు మార్గములు మిమ్మల్ని చూచి మొదట మీ సహవాసం వలన కొంత మట్టుకు సంతృప్తి పొంది మీ చేత అక్కడికి సాగనంపబడుదునని నిరీక్షించున్నాను. అయితే ఇప్పుడు పరిశుద్ధుల కొరకు పరిచర్య చేయచు యెరూషలేమునకు వెళ్ళుచున్నాను. ఏలయనగా యెరూషలేములో ఉన్న పరిశుద్ధులలో బీదలైన వారి నిమిత్తము మాసిదోనియా వారును అకయ వారును కొంత సొమ్ము చందా వేయని ఇష్టపడిది. అవును, వారు ఇష్టపడి దానిని చేసిరి. వారు వీరికి రుణస్థులు. ఎట్లనగా అన్యజనులు వీరి ఆత్మ సంబంధమైన విషయములలో పాలివారై ఉన్నారు కనుక శరీర సంబంధమైన విషయములలో వీరికి సహాయం చేయబద్ధులై ఉన్నారు. ఈ పనిని ముగించి ఈ ఫలమును వారికి అప్పగించి నేను మీ పట్టణం మీదుగా స్పెయిన్కు ప్రయాణం చేతును. నేను మీ వద్దకు వచ్చినప్పుడు క్రీస్తు యొక్క ఆశీర్వాద సంపూర్ణంతో వస్తునని ఎరుగుదును. సహోదరులారా, నేను యూదయలో అవిధేయుల చేతిలో నుండి తప్పించబడి యెరూషలేములో చేయవలసిన ఈ పరిచర్య పరిశుద్ధులకు
ప్రీతికరమగునట్లును నేను దేవుని చిత్తం వలన సంతోషంతో మీ వద్దకు వచ్చి మీతో కలిసి విశ్రాంతి పొందినట్లును మీరు నా కొరకు దేవునికి చేయి ప్రార్థన నాతో కలిసి పోరాడవలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తుని బట్టి ఆత్మల ప్రేమను బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. సమాధానకర్తకు దేవుడు మీకు అందరికీ తోడైండును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందామని. పరిశుద్ధమైన తండ్రి యేసయ్య, ఈ వాక్యం మా హృదయం మీద ఫలించడానికి సహాయం చేయ ప్రభా. ఈ వాక్యం నాయన బిడ్డలందరికీ నైనా మీ ఆత్మ సహాయాన్ని అనుగ్రహించండి. ఎల్లప్పుడూ తోడై ఉండమని యేసు నామములో వేడుకుంటున్నాం.